యొక్క మహిమ అంటాడు చెప్పిన, నువ్వు వేసుకునే బట్ట, నువ్వు దూకునే తల, ప్రతి విషయంలో గుర్తుపెట్టుకో. నువ్వు ప్రతి విషయంలో నువ్వు చేసే పని, ఉద్యోగం, వండే వంట, నువ్వు తీసుకునే 100 రూపాయల విషయంలో నమ్మకం, ఏం చేసినా దేవునికి చెప్పండి మహిమ తేవాలి. చాలామంది దేవుడిని నమ్ముకున్నామని ఏ పని చేయకుండా సోమర్తనానికి అలవాటు పడిపోయి, అది భక్తి అనే భక్తిహీనులు ఉన్నారు తెలుసు సమాజంలో. ఏ పని చేయరు, అన్నీ దేవుడి మీద వేస్తారు అనమాట. అంటే ఇంక వంట కూడా చేయరు, ఇంకా అలా పడిపోయి ఆకాశం నుంచి అంతే. దేవుడిని నమ్ముకున్న తర్వాత వీళ్ళ ఫీలింగ్ ఇక్కడ చెప్పిన, దేవుడు ఇంకే పని చేయరన్నమాట. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఎప్పుడు చెప్తాడు చెప్పిన, నువ్వు చేసే పని నువ్వు చేస్తే నీ పనికి దేవుడు సహాయం తప్పకుండా చేస్తాడు. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మగవాళ్ళు రీల్స్ చూసి వాళ్ళు తన్ని బట్టి దుప్పలు కప్పుకొని పడుకుంటే మీ ఎగ్జామ్స్ టైంలో దేవుడు మీకు సహాయం చేస్తాడా? ఎవరు చదువు, అక్కడ ఏదైతే ఇన్స్టిట్యూట్లో ఉందో ఆ సబ్జెక్టు చదువు, బయట ఏ సబ్జెక్టు అదే గ్యాదర్ వచ్చాయి, నువ్వు కష్టపడి చదువు, నువ్వు చేయాల్సిన వర్క్ నువ్వు చేయి. చదివిన దానికి జ్ఞాపక శక్తి తెచ్చి నీకు సహాయం చేయవాడు పైనుంచి నీకు సహాయం చేస్తాడు.